అమృతం సేవించాకే దేవతలకు అమరత్వం సిద్ధిస్తుందనేది మన పురాణ వచనం. కానీ సైన్స్ రంగంలో జరుగుతున్న అద్భుతాలు ఇప్పుడు దీన్ని నిజం చేసేలా కనిపిస్తున్నాయి. వయసు వృద్ధి రేటును నిలిపివేయడం, కోల్పోయిన అవయవాలను తిరిగి పొందడం కోసం అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనియర్ బ్రయాన్ జాన్సన్ ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. క్లోనింగ్ ద్వారా బేబీ బ్రయాన్ పేరిట తనకు తాను పునఃసృష్టి చేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ బేబీ బ్రయాన్ ఒక పెట్రీ డిష్లో, అంటే ల్యాబుల్లో వాడే చిన్న గిన్నెలో పెరుగుతున్నట్లు ఆయన వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ విచిత్రమైన ప్రయోగం వెనుక ఉన్న శాస్త్రీయ విధానం ఏమిటంటే, బ్రయాన్ తన శరీరంలోని రక్తాన్ని సేకరించి అందులోని కణాలను వేరుచేశారు. ఆ తర్వాత యమనాకా ఫ్యాక్టర్స్ అనే ఒక ప్రత్యేక విధానం ద్వారా ఆ కణాల వయసును పూర్తిగా తగ్గించారు. వాటిని నేరుగా పిండదశ కణాల మాదిరిగా మార్చి చివరకు శక్తివంతమైన కణాలుగా తయారు చేశారు. దీన్నే ఆయన బేబీ బ్రయాన్ అని పిలుస్తున్నారు. పాలు ఉంటేనే నెయ్యి, వెన్న, పెరుగు, జున్ను ఎలా తయారవుతాయో అలాగే శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి అన్ని కీలక అవయవాలు మూలకణాల నుంచే వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రయాన్ సృష్టించిన ఈ మూలకణాలతో రక్తం, చర్మం, గుండె, ఊపిరితిత్తులు, మెదడును మళ్లీ పునఃసృష్టి చేయవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అవయవ మార్పిడి అవసరం లేకుండా చూసుకోవడం, జబ్బు చేసినప్పుడు శరీరాన్ని తానంతట తానే రిపేర్ చేసుకునేలా చేయడం, చివరకు ఏజ్ రివర్సింగ్ అనగా వయసును తగ్గించడం వంటివి దీని ద్వారా సాధ్యమవుతాయని ఆయన నమ్ముతున్నారు. మొత్తంగా తన ఆయువును విపరీతంగా పెంచుకుని ఈ భూమిపై మరో కొత్త జన్మను ఎత్తుతానని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. అయితే బ్రయాన్ ఈ ప్రయోగానికి పూనుకోవడానికి కేవలం వయసు తగ్గించుకోవాలనే కోరిక మాత్రమే కాదని పలువురు భావిస్తున్నారు. ఆయన ఇటీవల ఆటో ఇమ్యూన్ గ్రాస్టిటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి బారిన పడ్డారు. కడుపులోని ఆమ్లాలను ఉత్పత్తి చేసే మంచి కణాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేసే ఈ వ్యాధికి ప్రస్తుతానికి శాశ్వత చికిత్స లేదు. ఇది ముదిరితే ఉదర క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే మరణాన్ని శాశ్వతంగా జయించడానికి, తన ఆయుష్ను కాపాడుకోవడానికి ఆయన ఇప్పటికే వందలాది కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏదేమైనా బ్రయాన్ చేస్తున్న ఈ సాహసోపేత ప్రయోగం వైద్య రంగంలో భవిష్యత్తును ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి.